హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం అండి. ఇదిగో ఇప్పుడు టమాటా బాత్ ఉప్మా చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగో చూడండి, క్యారెట్ అండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండి, కొంచెం నూనె 2 స్పూన్లు, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు అండి. ఇదిగో దీంతో తీసుకున్నానండి ఉప్మా రవ్వ. చూపిస్తాను ఇప్పుడు చూడండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం. నూనె వేడైందండి, వేసుకున్నాం. వేసుకున్నాము, పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఇలా వేసుకున్నామండి కొద్దిగా. క్యారెట్ టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. వేసుకోగానే కొంచెం కూడా ఉప్పు వేసుకున్నామండి. పసుపు కొంచెం వేగటానికి కొంచెం వేసుకున్నాము. కొంచెం చిక్కుడు పసుపు వేసుకున్నామండి కొద్దిగా. ఒకసారి మొత్తం కలిపించుకొని మూత పెట్టుకున్నామండి. మొత్తం కలిపించుకుంటే బాగుంటుంది. కొంచెం మూత పెట్టుకున్నామండి. మొత్తం చూద్దామండి. ఒకసారి కలుపుకున్నామండి. కలిపి కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఉడికిపోయిందండి. చూద్దామండి, అన్నీ ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. టమాటా బాత్ అంటే దానికి కొలతలు అనేది ఏమి ఉండదండి. వాటర్ ఎక్కువ పోసుకున్నాము, ఎందుకంటే ఉడకాలి కదా. ఒకసారి చూసుకున్నామండి, కలుపుకొని ఉప్పు చూద్దామండి. ఇందాక కొంచెం వేసాను కదా ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాము. మసి పెట్టుకున్నాం. చూద్దామండి, నీళ్ళు మసిలింది. ఇప్పుడు ఉప్మా పావుకిలో ఉంటుందండి. చూద్దాము, వేసుకున్నాము. ఉండలో గడ్డగా కడతాయండి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటా మెల్లిగా పోసుకోవాలండి. రాతోపం అంటే ఎట్లా ఉంటుందండి. వాటర్ ఎక్కువ కాదు. ఎందుకు పోసుకుంటామంటే ఇది చిక్కబడతా ఉంటుందండి. అందుకని వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇంకా తిప్పే కొంది దగ్గర పడతా ఉంటుంది. బాగా ఉండలు కట్టుకొని తిప్పుకున్నాం కదండి. కొంచెం మూత పెట్టుకున్నాం. ఒకసారి చూసుకున్నామండి, అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేసుకున్నామండి. కవర్ చేసుకున్నాం. చూసారు కదండి బాత్ ఉప్మా. దీన్ని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.